ఆయన నీ కార్యం నెరవేర్చును. కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం. ఒక విషయం గురించి ప్రార్థన చేసిన తర్వాత ఆ విషయం నెరవేరడానికి మానవపరంగా నేను చేయగలిగినంత చెయ్యాలి అని ఒకప్పుడు నేను అనుకునేదాన్ని. అయితే దేవుడు సరైన మార్గాన్ని బోధించాడు. ఎలాగంటే నేను చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాలు తప్ప మరేమీ కాదని. ఒకసారంటూ ప్రార్థించి తప్పకుండా అది జరుగుతుందని నమ్మినట్టయితే ఆత్మలో స్తుతులు చెల్లిస్తూ వేచి ఉండాలని, ఆయన ఏదైనా చెప్తే చెయ్యాలని. కానీ చేతులు ముడుచు కూర్చోవడం, ఏమీ చేయకుండా కేవలం దేవుడి మీద భారం వేసి ఊరకుండడం మనకు రుచించదు. పోరాటంలోకి మనం స్వయంగా దూకాలన్న శోధనని తట్టుకోవడం కష్టం. నీళ్లలో మునిగిపోతున్న వాడు తను రక్షించటానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నిస్తుంటే వాడి ప్రాణాలు కాపాడడం ఎంత కష్టమో మనకి తెలుసు. అలానే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మన పక్షంగా యుద్ధం చేయడం దేవునికి కష్టమైపోతుంది. చెయ్యడానికి కాదు, చెయ్యలేడు. మనం జోక్యం కలిగించుకోవడం ఆయన్ని అడ్డగించినట్టే. ఇహలోకపు శక్తులు చురుకుగా పనిచేస్తుంటే ఆత్మశక్తులు మెదలకుండా ఊరుకుంటాయి. ప్రార్థనకి జవాబివ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు. ఈ సందర్భాల్లో దేవుడికి మనం అసలు అవకాశమే ఇవ్వం. ఒక గులాబీ పువ్వుకి రంగు వేయటానికి, ఒక దేవదారు చెట్టును పెంచడానికి, గోధుమ పొలాల్లోంచి రొట్టెలు తయారు చేయడానికి కొంత సమయం కావాలి. ముందు భూమిని మెత్తన చేయాలి, పదును చేయాలి, ఎరువు వేయాలి, నీటితో తడపాలి. మొలకెత్తడానికి వేడిమి కావాలి. ఇవన్నీ చేశాక దేవుడు మొలకల్ని మొలిపిస్తాడు. వాటికి ఆకుల్ని కంకుల్ని అమరుస్తాడు. చివరికి కొంతకాలం గడిచాక ఆకలి, కడుపుకి రొట్టెలు తయారవుతాయి. దీనంతటికీ కొంతకాలం పడుతుంది. అందుకే మనం విత్తనాలు చల్లుతాం, దున్నుతాం. తర్వాత కొంతకాలం నమ్మకంతో ఎదురు చూస్తాం. దేవుని పనంతా పూర్తయ్యేదాకా కనిపెడతాం. దేవుడికి తన పని చేయడానికి కొంత సమయాన్ని ఇస్తాం. మన ప్రార్థన జీవితాల్లో కూడా ఇదే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రార్థనలకి జవాబు ఇవ్వటానికి కొంత సమయం ఇవ్వండి.